బ్రేకింగ్ చూస్తున్నాం. వడ్లు కొనండి బాబు అంటూ మంత్రులు అధికారుల వద్ద నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు పడింది. ఇకపై డ్యూటీకి రావద్దంటూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపారు. ఏ రాజకీయ పార్టీని తాను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఫస్ట్ విండోలో ఏదైతే కాంగ్రెస్ నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్, సెకండ్ విండోలో డ్రైవర్ మాట్లాడుతున్నటువంటి వీడియో అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వైరల్ అయినటువంటి వీడియో కూడా అదే, తనే డ్రైవర్ అశోక్. చూస్తున్నాం కదా, అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేస్తుంటే ఆర్టీసీ డ్రైవర్ అటుపక్క వెళ్తూ ముందేదైతే వడ్ల గురించి మక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ డీజిల్ తంగా సర్వత్ చూద్దాం. ఎందుకంటే రైతులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బందుల పాలవుతున్నారో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో డ్రైవర్ కూడా అదే చెప్పారు, కానీ ఆయన మీద వెయిట్ వేసినట్టు తెలుస్తుంది. అశోక్ మీద పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఏదైతే ప్రజల సమస్యలు అన్ని మాట్లాడుతుంటారు, దాంట్లో భాగంగానే నేను ఏ పార్టీ నాయకుడిని మాట్లాడలేదు, విమర్శించలేదు, కేవలం రైతుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడాను, ఈ విధంగా నన్ను రిమూవల్ లెటర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అశోక్ చెప్తున్నారు. బట్ రిమూవల్ లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు పడింది. అతన్ని ఉద్యోగానికి రావద్దంటూ, అదేవిధంగా సర్వీస్ రిమూవ్ చేస్తున్నట్టు కూడా ఆర్ఎం ప్రకటించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదైతే 4వసారి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు జగిత్యాలలో నిన్న ఆందోళన చేశారు. ఆ ఆందోళనకు సంబంధించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ రోడ్డుపై బైఠాయించారు. ఆ నేపథ్యంలో అక్కడ కాసేపు ట్రాఫిక్ సంబంధించింది. ఆందోళన అయిన అనంతరం కూడా ట్రాఫిక్ క్లియర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సు అటుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఆర్టీసీ డ్రైవరు అక్కడ ఉన్నటువంటి ధర్నాను చూసి ఇక్కడ కాదు, అంటే ధర్నా చేసేది ఇక్కడ కాదు, ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవరు అతను చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, మంత్రులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో చాలా రోజులుగా కూడా అక్కడ రైతులు కళ్ళాల వద్ద ధాన్యం కొనుగోలు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారని, మీరు ధర్నా చేయాల్సింది ఇక్కడ కాదు, రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ తో అక్కడ ధర్నా చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆ వెహికల్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సంబంధించి నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ఎక్కువగా వైరల్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియోకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా చాలా మంది స్థానికులు, నెటిజన్లు కూడా ఆయన ఆర్టీసీ కార్మికుడు అన్నటువంటి మాటలు ఆలోచింపజేయాల్సి చేసేవిగా ఉన్నాయంటూ కూడా ఆయనకు ఆర్టీసీ డ్రైవర్ గా చాలా మంది మద్దతుగా మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆర్టీసీ డ్రైవర్ వైఖరిపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో అతన్ని సర్వీస్ రిమూవ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఉన్నారో అశోక్ సంబంధించి కూడా ఇప్పటికైనా అధికారికంగా ప్రకటించారు, తాను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదని, కేవలం రైతుల కోసమే మాట్లాడానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ అతను కూడా సంబంధించి అతను కూడా రైతుగా కూడా తెలుస్తా ఉంది. అతనికి సంబంధించిన ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా కొంత చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అతని సమస్యను కూడా లేవనెత్తినట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉంది. మొత్తానికైతే ఆర్టీసీ డ్రైవర్ వైఖరి అయితే ఇటు సోషల్ మీడియాలో వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఆయనపై వేటు వేశారు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.